ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు ఆరోపణ చేయడం సర్వసాధారణం. ప్రస్తుతం మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ పైన ప్రభుత్వం పైన ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, అటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లేదా ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఆరోపణ చేయడం సర్వసాధారణం. ఎందుకంటే రాజకీయాల్లో భాగంగా ఆరోపణలు సహజం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం కన్నా సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలే ఏకమేకై ఊకుంటారు. ఒకరికొకరు వాళ్ళ పార్టీ పైన వాళ్ళే విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాల కంటే ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు. అసలు విషయాలు బయట పెడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం రీసెంట్గా చూసుకుంటే మంత్రుల మధ్యన, క్యాబినెట్లో ఉన్న మంత్రుల మధ్యనే, ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మధ్యనే సఖ్యత లేదు అని కూడా ఆరోపణలు వచ్చినాయి. ముఖ్యమంత్రి పలానా మంత్రికి పడట్లేదని, మంత్రుల మధ్య కూడా పడట్లేదన్న ఆరోపణలు మనం చూసినాం. మరోవైపు ఎమ్మెల్యేలు, అక్కడ స్థానికంగా ఉన్న నేతలకి అటు ఎమ్మెల్యేలకు కూడా పొసగడం లేదు. ఆ పంచాయతీ నిత్యం ఆ గాంధీ భవన్ కాస్త పేరు మార్చుకొని ఆ గొడవల భవన్గా మారిపోయింది. అందరూ వచ్చి ఆడ చేసుకుంటారు. ఇక రీసెంట్గా పిరాయింపు ఎమ్మెల్యేలు, ఆ పిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తారు. మొన్న దానం నాగేంద్ర చేసిండు, నిన్న ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి చేసిండు. అసలు ఈ ప్రభుత్వంలో మంత్రుల మాట, రేవంత్ రెడ్డి చెప్పిన మాట మంత్రులు పట్టించుకోరు, అసలు ఏం నడుస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇక వీళ్ళందరూ అయితే ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక బాంబేసిండు, పెద్ద బాంబేసిండు. అంటే అనేక సంచలన ఆరోపణలు చేసిండు. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన ఎన్ని చెప్పాలో అన్ని విషయాలు చెప్పేసిండు. మరి ఓ రకంగా చెప్పాలంటే వాస్తవాలు అనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇందిరమ్మ ఇల్లుకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది 5 లక్షల రూపాయలు. కానీ ఈ 5 లక్షల రూపాయల ఇంటి కోసం వాళ్ళు పెట్టే కండిషన్లు 500 కండిషన్లు ఉన్నాయని చెప్పేసి స్వయంగా రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. నిజంగా వాస్తవమే అది. ఎందుకంటే వీళ్ళు పెద్ద కండిషన్, అంటే ఎన్ని కండిషన్లు పెట్టారంటే అన్ని కండిషన్లు పెట్టరు. 60 గజాల జాగాలోనే కట్టుకోవాలని ఫస్ట్ కండిషన్. ఇల్లు వచ్చిన తర్వాత 60 గజాల జాగాలో పెట్టుకోవాలని చెప్పారు. ఒకవేళ ఒక వ్యక్తికి కొంత భూమి ఎక్కువ ఉందనుకో, సరే నువ్వు ఇచ్చే 5 లక్షలు ఇచ్చినా కానీ ఆయనకున్న భూమిలో కొంచెం అటో ఇటో పెద్దగా కట్టుకుందామంటే కట్టుకోవద్దు. కొన్ని సందర్భాల్లో అడుగు ముందుకెళ్ళిందని చెప్పేసి కట్టిన ఇల్లు కూడా కూల్చుకొని, అంటే కట్టిన వరకు ఎంతవరకు అయితే కట్టిన కూల్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఇక ఆ బిల్లుల బాధ అయితే చెప్పలేని బాధ. ఆ విడతల బారికి వచ్చేదేమో దేవుడు, కానీ అవి డబ్బులు రాక, వీళ్ళు ఇచ్చే నిధులు ఇవ్వక, అప్పులు దొరక్క వీళ్ళు ఇచ్చే 5 లక్షల కాశపడి ఇవాళ లబ్ధిదారులు అప్పుల పాలైపోయారు. నిన్న రకంగా చెప్పంటే మొన్నటి వరకు గుడిసెల్లో ఎడిసెల్లో కొంచెం కలో గంజు తిని ప్రశాంతంగా బతికిన వాళ్ళు కూడా ఇలా సిచ్యువేషన్ ఏంటంటే, సరే మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది కదా, 5 లక్షలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇలా ఇల్లు కట్టుకుంటే అది ఏ కొసకొసలేదు. పైగా ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన కొత్తగా ఒక వ్యక్తికి ఒక ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిన తర్వాత సగం ఇల్లు అయిపోయిన తర్వాత ఆయన పేరు తీసేస్తారు. ఏందయ్యా అంటే మీకు అనర్హులు అని చెప్పేసి. అదేంది మరి ఫస్ట్ మాకు అర్హులుగా గుర్తించారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేరు అని చెప్తే, మీకు ఒక ఆటో ఉంది, లేకపోతే ఏదో కారు కొనుక్కొని మీరు డ్రైవింగ్ ట్యాక్స్ ప్లేటే నడుపుకుంటారు కాబట్టి మీరు అనర్హులు అని చెప్తారు. వాస్తవంగా చూస్తే అక్కడ ఆటో ఉండదు, ఒకడు ఫైనాన్స్ గుంజుకోవడమో లేకపోతే ఈ పార్టీకి ఎక్కడో అమ్ముకోవడమో, ఆ కారు ఉన్నాయని అమ్ముకోవడం జరిగితే ఈయన పేరు మీద ఎప్పుడో ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వని చెప్పేసి సగం ఇల్లు కట్టినాక చెప్పారు. ఈ మాట కూడా స్వయంగా రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పాడు. ఇదే మాట చెప్పాడు. 1.25 లక్ష కండిషన్లు పెట్టి ఇబ్బందులు పెడుతుర్రు ఈ ఇందిరమ్మ పేరుతోని. కింద ఉన్న 5 లక్షలు ఇచ్చేందుకు 500 కండిషన్లు పెడుతున్న ప్రభుత్వమే పైన ఉన్న వాళ్ళంతా లక్షల కోట్లు దోచుకుంటారు అని చెప్పాడు. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల కోట్లు దోచుకుంటారు అని చెప్పారు. మరి లక్షల కోట్లు దోచుకుంటుంది ఎవరు? ఇక్కడ ఈ ప్రభుత్వంలో లక్షల కోట్లు దోచుకుంటుంది ఎవరు? మొదటి నుంచి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వంలో దోపిడీ జరుగుతుంది, భూ కుంభకోణాలు జరుగుతున్నాయి, లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా మనం రీసెంట్గా చూసుకుంటే కొన్ని ఆరోపణలు వినపడుతున్నాయి. ఎవరైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన సోదరుడు కొండలరెడ్డికి రావిర్యాల దగ్గర 200 కోట్ల విలువైన భూమిని అప్పగించని చెప్పేసి మనకు ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయట పెట్టారు. ఇక దీంతో పాటు కొన్ని భూములు కూడా కబ్జా చేసి అని చెప్పేసి కూడా మనకు ఉన్నాయి. ఈ ఆరోపణలు కూడా వినపడ్డాయి.
అంతేకాకుండా ఇక్కడ నుంచి డబ్బు విదేశాలకు వెళ్ళి విదేశాల నుంచి ఇక్కడ రాష్ట్రానికి పెట్టుబడి రూపంలో వస్తున్నాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఆరోపణలు అంటే లక్షల కోట్లు దోచుకుంటుంది ఎవరు అని స్వయంగా మన రాజగోపాల్ చెప్పిండు. ఈ 5 లక్షల రూపాయల ఇంద్రం ఇండ్ల కోసం 500 కండిషన్లు పెట్టి లక్షల కోట్లు దోచుకుంటారు పెద్ద పెద్ద పెద్దోళ్ళు పైనున్నోళ్ళు అని చెప్పేసి చెప్పిండు. మరి ఆయన పేరు చెప్పకపోయినా కానీ ఆ వేళ్ళు మాత్రం డైరెక్ట్గా చెప్పాలంటే సూటు పెట్టి రేవంత్ రెడ్డికి సూటు పెట్టినట్టే కొడుతుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధం లేని వాళ్ళే ఇలా ప్రభుత్వంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారని చెప్పేసి అన్నాడు. నిజంగా మనం ఆలోచిస్తే తెలంగాణ అంటే ప్రజెంట్ ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో కీలక నేతలు ఉన్నప్పుడు దాదాపు అందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం ఉద్యమానికి సంబంధం అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు ఆయన తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పెట్టుకొని తిరిగిన వ్యక్తి ఎవరు అని చెప్తే ఆ గూగుల్లోనే చెప్తుంది. ఆ ఎవరు అని చెప్తే రేవంత్ రెడ్డి పేరే వస్తుంది. ఎందుకంటే మనం ఉద్యమ సమయంలో అంతా తెలంగాణ కోసం కొట్లాడుతుంటే ఆ ఉద్యమకారులపైకే తుపాకీ పట్టుకొని వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఈయన చెప్పింది ఎవరిని? పైగా ఆయన టీడీపీ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆయన పెద్ద పదవుల్లో ఉన్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే పార్టీకి సంబంధం లేని వాళ్ళంటే రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నాడు. ఆ పెద్ద పెద్ద పదవుల్లో ఉండి ఇలా ఉన్నారు, మాకే బాధ అనిపిస్తుంది, కానీ చేసేదేం లేక ఉండాల్సి వచ్చింది అని చెప్పాడు. ఆయన పేరు చెప్పకపోవచ్చు, కానీ డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా మాత్రం మళ్ళీ రేవంత్ రెడ్డికే గురిపెట్టినట్టు. మొదటి నుంచి మనం చెప్పుకున్న తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్యాబినెట్ దాదాపు అంతమంది కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే, ఏదో రకంగా జై తెలంగాణ అన్న వాళ్ళే. ఈ జరిగినది కూడా ఇప్పుడు అందులో లేనిదంటే ఎవరంటే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈయన కామెంట్స్ కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చెప్పినట్టుగానే స్పష్టంగా ఆడ మనకు తెలిసిపోతుంది. ఇక మూడో విషయానికి వస్తే అంటే ఎవరైతే అధికారం అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటారని చెప్పాడు. అదే మనం ఇలా చెప్పుకున్నదా, ఈ అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటుంది ఎవరు అంటే మనం ఇదివరకు చెప్పుకున్నట్టే ఈ కంపెనీ పేరుతో ఒక చిన్న కంపెనీ పేరుతో 200 కోట్ల ప్రభుత్వ భూమిని కాజేసిరని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అదే కొండరెడ్డి పైన. ఇది కూడా అంటే ఈయన మాట్లాడిన మాట చూస్తే ఇది కూడా రేవంత్ రెడ్డి ఫ్యామిలీని ఉద్దేశించి రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఈ కామెంట్లు చేసినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళే ఇక్కడ పెత్తనాలు చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడు. మరి ఇప్పుడు దీనిపైన కూడా మనకు మొత్తం వచ్చే ఆరోపణలు ఏంటి? ఆంధ్ర నేతల చేతుల్లో మోచేతి నీళ్ళు తాగే వాళ్ళు ఎవరు అంటే మొదటి నుంచి కూడా ఒక ఆరోపణ ఏంటంటే చంద్రబాబు శిష్యుడుగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈయన చంద్రబాబు శిష్యుడు కాబట్టి ఆంధ్ర కోసం పనిచేస్తుందని చెప్పేసి నిత్యం ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిరని చెప్పేసి ఒక చర్చ ఉంది. ఇది ఈరోజు రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాటలు. అయితే ఓవరాల్గా ఎందుకు అంటే ప్రభుత్వంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి అసహనం పెరిగిపోతుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఆ వ్యవహార శైలి కావచ్చు, ఇలా ఒక్కొక్కటి ఇన్నేళ్ళు భరించి అది బ్లాస్ట్ అయిపోతుంది, అంతా బయటపడుతుంది. ప్రభుత్వంలో ఉన్నామని తెలిసినా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తెలిసినా వాళ్ళు సహనాన్ని సహనం కోల్పోయి ఇక ఎన్నాళ్ళని భరించాలి అని ఒక అసహనం కోల్పోయి అన్ని విషయాలు బయట చెప్పేస్తారు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మాకు తెలుసు, కానీ ఏం చేయాలో తెలియట్లేదు, ఇక్కడ అవినీతి జరుగుతుందని చెప్పి స్వయంగా సొంత పార్టీ నేతలే ఇలా బహిరంగంగా చెప్పేస్తారు. కోమరెడ్డి రాజగోపాల్ ఒక్కడే గారు గతంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు మీడియా ముందుకు రాకపోయినా చిట్చాట రూపంలోనూ ఒకరికొకరి దగ్గర మాట్లాడుకున్న విషయాలు కూడా మనం చాలా విన్నాం. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఒక రచ్చ జరుగుతుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారో ఆయనపై ఎదురుదాడి దిగుతున్నారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుకి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, అటు నాయకులు కావచ్చు, అంటే ఈ పీసీ చీఫ్ మహేష్ గౌడ్కు అటు రేవంత్ రెడ్డి కూడా పొసగడం లేని చెప్పేసి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.
చాలా కాలంగా వాళ్ళు మీడియా ముందు మాకు అలాంటివి ఏమి లేదని చెప్తున్నప్పుడు కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యత లేదు, ఇద్దరికి ఒకరికంటే ఒకరు పడట్లేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఈ ఏం జరుగుతున్నది కూడా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వంలో రోజుకొకరు బ్లాస్ట్ అవుతున్నారు. ఇవాళ ఈయన రేపు ఆయన, రేపు మరి ఎవరు వస్తారో అని చెప్పేసి కూడా కొంత ఆసక్తిగా ఉంది. మరి ఇంక ఇలాంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇలా బహిరంగంగా వచ్చి పార్టీని కావచ్చు, అటు ప్రభుత్వాన్ని కావచ్చు, ఇంకెన్ని విషయాలు బయట పెడతారో కూడా చెప్పలేని పరిస్థితి అయితే కనపడుతుంది.